ఖమ్మం బోనకల్ మండలం ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారేంటి? జగన్ అభిమానంతో వచ్చినాం. జగన్ అంటే జగన్ గారు అంటే అభిమానం, కలవాల. 2 సార్లు వచ్చినాం, కలవలేదు. అందుకోసం మేము రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి కూడా అదే పార్టీ అదే బాటలో నడుస్తున్నాం. మీ తెలంగాణలో పార్టీ లేదు, జగన్ ఏమో పార్టీ నడపట్లేదు, అయినా కూడా ఎందుకని అభిమానం? మాకు జగన్ అంటే చాలా అభిమానం. తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారంటే చాలా అభిమానం ఉంది. జగన్ గారంటే ప్రేమ. జగన్ కోసం కలవాలని మా ఇది. అక్కడ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జగన్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? జగన్ గారు తెలంగాణలో పార్టీ పెడితే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. నెక్స్ట్ సీఎం కావాలని జగన్ గారు కూడా మాకు అక్కడ అభిమానం. ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన ఓడించేసాం, ఈయనకి అసలు అవకాశం లేదు జనాల్లో అని అంటున్నారు. ఇవన్నీ ఉత్తమ మాటలు, పనికిరాని మాటలు, వేస్ట్ అయ్యి. జగన్ గారు వచ్చే ఎన్నికల్లో సీఎం గారు అవుతారు. కూటమితో ఉంటాం రానివ్వు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూటమిలో ఉన్నా ఎంతమందిని ఉన్నా జగన్ గారు నెక్స్ట్ సీఎం జగన్ గారే. అది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అక్కడ మీకు జనసేన పార్టీ కూడా ఉంది. ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ జనసేన గురించి? ఏం లాభం ఉంది? ఏమనుందా? తెలంగాణలో పూర్తిగా జీరో, ఏం లేదు. చెప్పడానికే మాటలు, పనికిరాని మాటలు ఇవన్నీ. ఇవాళ చూడండి, ఏం లేదు. అలా అది. జగన్ పరిపాలనలో మీకేం నచ్చింది గతంలో? మాకు అమ్మఒడి నచ్చింది. మాది తెలంగాణ అయినా ఇది ఆంధ్ర అయినా అమ్మఒడి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మహిళ కానీ ప్రతి వికలాంగులు కానీ అందరూ కూడా ఈరోజు ఓడిపోయినారని చాలా బాధపడుతున్నారు. కానీ ఆయన గారు ఓడిపోలా. అది దానికోసం. అసలు ఆయన ఏం చేయలేదు, విధ్వంసం చేశాడు, రాష్ట్రం నాశనం చేశారని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిగా ఏది వచ్చినా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బురద జల్లటం తప్ప రెండోది ఏమీ లేదు. అది. ఆయన మీకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పనిచేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. అక్కడ చంద్రబాబు గారి గురించి ఏమనుకుంటారు తెలంగాణలో? ఈ ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారండి? రాజశేఖర రెడ్డి గారే కదా. ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారే కదా. చంద్రబాబుని ఏం చేసిండు? రామారావుని, ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పొడిసి ఆయన పదవిని లాక్కున్నారు తప్ప రెండోది ఏమి లేదు. చేసింది ఏమి. తెలంగాణకు హైదరాబాద్ కట్టింది ఆయనగా. ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఎలా కట్టారు? రాజశేఖర రెడ్డి గారు కడితే ఆయన పేరు చెప్పుకొని ఆయన బతుకుతుంది అంతే. రెండోది ఏం లేదు. ప్రతిసారి చంద్రబాబు గారు చెప్తారు, తెలంగాణ నేనే నిర్మించాను, దానివల్ల తెలంగాణ హైదరాబాద్ నేనే నిర్మించాను, దానివల్ల తెలంగాణ అభివృద్ధి చెందింది అంటారే చంద్రబాబు గారు. ఎక్కడ అభివృద్ధి చెందింది? ఏం చెందింది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చెంది? ఏమీ చెందలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కోటా బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారే. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది 2 రూపాయల కిలో బియ్యం రాజశేఖర రెడ్డి గారే. ఏం చెందింది? చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు. బురద చల్లడం తప్ప రెండోది ఏం లేదు.